ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతికి సంబంధించిన అప్డేట్ ఇది. బ్యారేజ్ లో 12.7 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే వరద ప్రభావిత ప్రాంత ప్రజలని తరలించబోతున్నారు. సో మన్యంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం చుట్టుపక్కల మన్యం ప్రాంతాల వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 12.7 అడుగులకు చేరింది. సముద్రంలోకి 11,22,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వరద గోదావరి పోటెత్తుండటంతో వైనతేయ వశిష్ట వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగుతున్నాయి. మన్యం ప్రాంతంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 175 గేట్ల నుంచి లంక గ్రామాల వైపు వరద ప్రవహిస్తోంది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంతా కూడా 175 గేట్ల ద్వారా దాదాపుగా 9,60,000 క్యూసెక్ల పైగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఒకసారి లంక గ్రామాలకి వరద ప్రవాహం ఏ రకంగా వెళ్తుందో చూడొచ్చు. చుడులు కక్కుతూ గోదారమ్మ ఉగ్రరూపం చూపుతుంది. నిన్నటి వరకు కూడా కేవలం 9 నుంచి 10 అడుగులు మాత్రమే ఉన్నటువంటి వరద గోదావరి ఈరోజు అంటే రాత్రికే మొదటి ప్రమాద హెచ్చరిక చేరువ నేపథ్యంలో ఉదయాన్నే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం లంక గ్రామాలకు సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ అవుతారు. ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రకటించిన నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరికకి చేరువలో ఉన్న నేపథ్యంలో మొత్తం కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు లంక గ్రామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొత్తపేట సమీపంలో ఉన్నటువంటి కొన్ని లంక గ్రామాలు, అటు రాజోలు దివిలో కొన్ని లంక గ్రామాలతో పాటు పీగన్నవరం మండలం అలాగే అయినవెల్లి మండలాలకు సంబంధించిన లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఇప్పుడిప్పుడే అంటే కాజ్వేలపైకి నీరు చేరడంతో కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ప్రధానంగా ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే వరి రైతులంతా కూడా నష్టపోయిన నేపథ్యంలో మరోపక్క లంక గ్రామ ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి లంక గ్రామాల్లో ఉన్నాయి. చూడొచ్చు, మొత్తం పంట పొలాలకి అలాగే లంక గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటలకి వరద ముంపు ఏ రకంగా ఉందో చూడొచ్చు. మధ్యలో ఉన్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉద్యానవన పంటలు కాయగూరలు కానివచ్చు, ఆకుకూరలు కానివచ్చు, అనేక పంటలు ఎక్కువగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి లంక గ్రామాలు ఎక్కువగా తమలపాకు పంట మీద కూడా ఆధారపడుతూ ఉంటారు. పూర్తిగా బురదమయంగా మారి పంట కుళ్ళిపోయే దశకు వచ్చిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా కోనసీమ జిల్లాలో దాదాపుగా 335 కిలోమీటర్ల మేర ఏటుగొట్లు ఉన్న నేపథ్యంలో అందులో 5 నుంచి 6 ఏటుగొట్లకి కాస్త స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి పరిస్థితి. హెడ్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి ఈ కాశీ విశ్వేశ్వరరావు కూడా ఒక ప్రకటనలో తెలిపారు. 5 చోట్ల ఏటుగొట్లకు సంబంధించి అల్పంగా ఉన్న చోట నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశాము. అక్కడ ఇసుక మూటలతో పాటు స్థానికంగా ఉన్న ఇప్పటికే ఇక్కడ గంటి పెదపూడి దగ్గర గట్టు కొట్టుకుపోవడం, అలాగే సీతానగరం మండలంలో ఉన్నటువంటి అక్కడ కూడా ములకల్లంక దగ్గర కూడా గట్టు కట్టుకోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని బృందాలుగా ఏర్పడి ఎక్కడికెక్కడ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అప్రమత్తం చేస్తూ వాళ్ళకి సహాయాలు చేస్తున్నారు లంక గ్రామాల్లో. ఈ రాత్రికి మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంటే చింతూరు దగ్గర ఉన్న సబరి నది పొంగి పొర్లుతుంది. భద్రాచలం దగ్గర గంటకి అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి పెద్ద ఎత్తున లంక గ్రామాలకు వరద ప్రవాహం వెళ్తుంది. కర్పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి. ముమ్మడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ మహేష్ కుమార్. లంక గ్రామాల ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ 10 లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము. మార్నింగ్ 7 గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనకి లంక గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్యూని లంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ అట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము.
అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్, ఓల్డ్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ మండలానికి వీ హ్యావ్ డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్